మా గౌడన్నల పాట అన్న. మా గౌడన్న కాదు, ఇప్పుడు నీ పేరు శ్వేత కూడా ఇప్పుడు తెలంగాణ ఆస్తివి నువ్వు, తెలంగాణ ఖజానా నువ్వు. నిన్ను ఒక వజ్రాన్ని మామూలుగా ఒక మట్టిలో రాయిలా ఉండిపోయిన నువ్వు రోజు రోజుకి తెలంగాణ వజ్రంగా మారిపోవాలని చెప్పి నేను మనసారా మా ఛానల్ NSTV ఛానల్ తరఫున కోరుకుంటున్నావు అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నాట్ ఓన్లీ గౌడమ్మ, నీకు ఏదైతే పేరు తెచ్చిందో ఎవరి మీద పడాలనుకుంటున్నావు ఒకసారి మన ఇండియా గురించి వాడుకుందాం అన్న. ఎందుకంటే భారతదేశంలో ఖనిజ సంపద ఎంత ఉన్నా గానీ భారతదేశం ఎప్పటికి బీదదే కాబట్టి ఒక్కసారి మన ఇప్పటి వరకు బీదదే, ఇప్పటి వరకు ముందు భవిష్యత్తులో బీద దేశంగా ఉండొద్దు అని ఇప్పుడు భారతదేశం అయితే బీదదే. సో మన భారతదేశం మీద ఒక పాట పాడుకుందాం. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను అల్లిను నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన, పెద్ద పెద్ద భూస్వాములే మొరా తిమ్మిని బొమ్మని చేసినారురా, సెంటు భూమి సై జారకుండరా, కుక్క నక్క పిల్లి పేర్లు నా లెక్కలు రాసి చేతులెత్తినరు, ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశం లోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి, రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, సెల్లెలారవో తమ్ముళ్ళారా కూలి తండ్రులారో, అక్కలారవో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో నాయన. ఈ పాట అన్న బాగుందా అన్న. ఇంకోటి ఆ మధ్య కాలంలో కొన్ని సినిమాల ప్రభావాల వలన చాలా వరకు జరిగినాయి. నువ్వు సినిమాల మీద పాడిన పాట నేను ఒకటి విన్నా. అవునన్నా, ఒక్కసారి ఆ పాట. సినిమాల పైన చాలా పాటలు ఉన్నాయి, కాకపోతే నేను ఒక పాట పాడడం జరిగింది. అది ఎవరో నాకు తెలియని వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టి దాన్ని కొంచెం హైప్ చేసిరు అనమాట. సో దానిపైన ఒక పాట పాడుకున్నాం. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, వాడు చదువుకొని సక్రమంగా ఉన్నామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు, వాడు పోకిరి సినిమాలు చూసి మా పోరాడు గల్లెళ్ళకుండా అయ్యిండు, మా గుండెల్ల గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, మీ అందాల బామను 5 గుంటల పొడము నాటు పెట్టాలే రమ్మను, ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను, లేక హీరోల ఒకడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను, వాని తమ్మెంతో చూపెట్టి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, మీ హీరోల ఒకడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను, వాడి తమ్మెంతో చూపెట్టి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. ఈ సాంగ్ కూడా నాకు చాలా ఇష్టమైన సాంగ్. నీ పాటలలో నేను విన్న ఒక్కొక్క సాంగ్ కూడా చాలా అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతటి గాత్రం మరి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఈ సంగీత క్లాసెస్ కి వెళ్ళినావా, లేకపోతే ఫోక్ సాంగ్స్ కి వెళ్ళినావా, లేకపోతే గద్దర గారి ఎంట తిరిగినావా? మరి ఇంతటి గానము, ఇలాంటి ఒక పదాన్ని ఎలా పలకాలి, ఒక పాటను ఎలా తీసుకురావాలి, దాని పల్లవి చరణం కానీ ఇది అంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? చిన్నప్పటి నుంచి నేను నాన్నని చూసే నేర్చుకున్నాను. ఇన్స్పిరేషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్న, తర్వాత ఊహ తెలిసిన కాంచి తర్వాత అంటే మన గద్దర్ తాత నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు వినుకుంటూ ఆ రంగంలోనే కొనసాగుతున్నా కాబట్టి. సో రీసెంట్ గా నేను లేదన్నా, నేను మ్యూజిక్ క్లాసెస్ ఏం నేర్చుకోలేను, నాకు మ్యూజిక్ అనేది ఏం రాదు, నేను క్లాసికల్ కూడా నాకు ఏం రాదు. సో ఎక్కువ అంటే నేను ఫోక్ ఇండస్ట్రీ గానీ, ఇప్పుడు విప్లవ పాటలే గానీ, ఉద్యమ పాటలే గానీ చాలా వాడుతూ ఉంటుంటా. మ్యూజిక్ అయితే ఇలాంటిది ఏం నేర్చుకోలేను. నీకు మన ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమ రంగంలో గానీ, ఫోక్ సాంగ్స్ లో గానీ ఎవరు ఎక్కువ ఇష్టము, ఎవరు ఎక్కువ పరిచయం ఉన్నారు? నువ్వు ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడగలరు? ప్రజెంట్ దగ్గర సిచ్యువేషన్ అంటే నాకు మధుప్రియ కథ చాలా టచ్ లో ఉంటది. నేను పెట్టిన పాటకి రిప్లై ఇస్తా ఉంటాను. మధుప్రియ అంటే గుర్తొచ్చింది. మధుప్రియ ఒక పాటతోనే గుర్తింపు. అవును, మధుప్రియ పాట నీ నోట. ఓకే,
తప్పకుండా. మధుప్రియక చిన్నప్పుడు వాడిన ఆడపిల్లల పైన ఆ పాట ఒకసారి నేను పాడాలనుకుంటున్నా. ఆ పేరే కదా మధుప్రియ గుర్తు. అవును. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టమున ముట్టెనని అమ్మ దిష్టదన్నంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టమున ముట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడొస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డల్ని అమ్మా కరగదిస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సూపర్ సూపర్. సో మచ్. మధుప్రియ మాది ఒకటే ఊరు, ఈ మధ్య కలిసేది ఉంది, కలవాలనుకుంటున్నా. చూద్దాం, ఆమెను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. నేను చెప్పాను కదా, ఈ పాట వచ్చినప్పుడు మా అమ్మ కావచ్చు, మా నానమ్మ కావచ్చు, మా చెల్లెని చూసినట్టు పాట వినుకుంటా. ఆ పాట వినుకుంటా ఈమెను చూస్తా ఉండే మా చెల్లె. అంటే ఆ పాట అంత ప్రభావితం చేశారు అందరినీ అనేది. ఆ టైంలో ఆ పాట విన్నా, టీవీలో వచ్చినా, రేడియోలో వచ్చినా కూడా, రేడియో టీవీలో వచ్చిందన్న. మా టీవీ సూపర్ సింగర్స్ లో ఫస్ట్ టైం ఆ పాట వచ్చిన ప్రతిసారి ఇట్లా ఉట్టిగానే కళ్ళకి నీళ్లు పెట్టుకుంటా. మా నాయనమ్మ గాని, మా అమ్మ గాని, మా అమ్మమ్మ ఉంటే ఆమె గాని చేస్తా ఉంటుంది. ప్రతి ఆడపిల్లని కదా కళ్ళు పెట్టుకున్నా అసలు ఇందాక చెప్పినాం కదా. అవునన్న. ఒక టైంలో నిజంగా అమ్మాయిలని వాళ్ళ తల్లిదండ్రులే చెత్త కుప్పలో పడేసిన సందర్భంలో వచ్చినటువంటి పాట. విమలమ్మ పాటలు పాడుకున్నామన్న. రీసెంట్ గా నేను విమలమ్మతో కలిసి ఒక ఉద్యమ రంగంలో పాల్గొనడం జరిగింది. సో ఆ పాట పాడుకుందాం. నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగిరేర పరుచుకుందో నాగా. అనగనగా ఒక పల్లెను కళ్ళ మర్రంట, కష్టజీవుల పల్లెరో నాగా. మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులేరు పోనాగా. సబ్బండ గుణమందున పల్లె రంగమైర రంగమో, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఓడిలో. బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో. ఈ పాట అన్న. ఇంకా నీకు ఎవరు దగ్గర, నీకు ఇప్పుడు ఉన్నటువంటి కవులే కావచ్చు, కళాకారులు కావచ్చు, అందశ్రీ కావచ్చు, జయరాజన్న కావచ్చు, ఇంకా మారోజు వీరన్న కావచ్చు, ఇంకా బెల్లి లలితకు కావచ్చు, చాలా పాటలు ఉన్నాయి. అవునన్నా. ఈ పాటలు కాదు, నువ్వు అన్ని యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి పాటలు కాదు, నేను నీ దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో వరుస చూస్తే సేమ్ పాటలు ఉంటున్నాయి. అలా కావద్దని నేను వేరే కోరుకుంటున్నా. ఈ వీళ్ళే ఇప్పుడు అందశ్రీ గారి పాటలు ఉన్నాయి. ఒకప్పుడు మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఇంతకుముందు మన తెలంగాణ మొత్తం కూడా నిజాం సర్కార్ ఆధ్వర్యంలో ఉంది. అది గద్దర్ గారి పాడినటువంటి పాట. ఒక్కసారి గద్దర్ గారి యాదిలో ఒక్కసారి పాట, ఏ పాట అడుగుతున్నా నీకు అర్థమైందన్న. నిజామాబాద్ గుర్తుకొచ్చే పాట తరిమి కొట్టిన పాట, ఇంకేం లేదు, గద్దర్ పాట రాసింది. సో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడ, నా జీలమి
నైజాములిచ్చినవురో నైజాము సరకరోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడా నాజీలమిచ్చినవురో నైజాము సరకరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద నీ గోరి గట్టం కొడుకో నైజాము సరకరోడా నాజీలమిచ్చినవురో నైజాము సరకరోడా నాజీలమిచ్చినవురో నైజాము సరకరోడా. నెక్స్ట్ ఎవరమ్మా ఈ మధ్య కాలం మారోజు వీరన్న మారోజు వీరన్న నీకు ఎవరు పైన పాడాలనుకుంటే వాళ్ళ పైన పాడొచ్చు. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటతో ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని